పైసలు ఆగిపోయినాయి, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ లేపడం లేదు. ఎప్పుడు ఒకసారి ఫోన్ లేపినా సరే నేను ఇక్కడ ఉన్నా, నేను ఫలానా చోటు ఉన్నా, ఫోన్ చేస్తాడు కట్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ లేపడు, నెంబర్ బ్లాక్ చేస్తాడు, నెంబర్ చేంజ్ చేసి ఒకడే బాబు మా హస్బెండ్. ఇప్పుడు మీరే చెప్పాలి సార్, వీళ్ళే చెప్పాలి, కోర్టు వాళ్ళే చెప్పాలి, నాకు న్యాయం చేయాలి. ఇచ్చేసినాం, మా దగ్గర కూడా మార్టిగేజ్ చేసి ఆయనకు డబ్బులు ఇచ్చారు సార్. కూడా మార్టిగేజ్ చేసి కూడా మార్టిగేజ్ చేసి, అంటే మార్టిగేజ్ కాదు, రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తీసుకొచ్చి ఆయనకు ఇచ్చిర్రు. అంటే 10 రూపాయలు వడ్డీ కదా వస్తుంది కదా అని చెప్పి ఆశతో అంతా ఏమి లేదు. ఆశతోటి ఊళ్ళలో కూడా అప్పులు ఇస్తారు, రూపాయి 2 రూపాయలు వడ్డీతోటి ఇస్తారు. రూపాయి వడ్డీతోటి 2 రూపాయల వడ్డీతోటి ఏమొస్తుంది, 10 రూపాయల వడ్డీతోటి వస్తే మాకు రెట్టింపు వస్తుంది, మేము కూడా డెవలప్ అవుతాం, మేము కూడా హైఫై కార్లా, మేము కూడా ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది సార్, బాగా సంపాదించాలి, మంచి స్థాయిలో ఉండాలి, నా భార్య పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆశతోటి పెట్టి తప్ప ఇలా మోసం జరుగుతుంది వాళ్ళకి తెలియదు సార్. ఇది వాస్తవం.